Praise the Lord and greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. In the previous video, it was about the consequences of sin, and today I would like to share a few words on the topic conviction versus condemnation from the book of John chapter 3 verse 17. It says in Telugu, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంనకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. మానవులంగా అనేక మార్లు మనం పడిపోతుంటాము, పాపం చేస్తుంటాము. కానీ మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే దేవుడు పాపులను శిక్షిస్తాడు. సో ఎవ్రీవన్ ఈజ్ అండర్ కండెమ్నేషన్, బట్ జీసస్ బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ నాట్ టు కండెమ్ us బట్ టు సేవ్ us అండ్ టు ఫర్గివ్ us. ఇక్కడ 16th verseలో దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ అనుగ్రహించెను అంటే దేవుడు తన కుమారుని శిలువ మరణం పొందడానికి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎవరి ద్వారా అయితే మనం రక్షణ పొందాలని దేవుడు పంపాడో, అనగా యేసు ప్రభునందు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వానికి తీర్పు తీర్చబడదు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ 18th verseలో ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. కాబట్టి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, దేవుని ఎవరైతే నమ్మరో వారందరూ తీర్పులోనికి వస్తారు. ఇన్ ద సేమ్ బుక్ ఇన్ ద 36th verse ఇట్ సేస్, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేది ఉంటుంది. ఎవరైతే దేవుని కుమారునికి విధేయులు అవ్వరో వారు జీవం చూడరు, ఇంకా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఇక్కడ దేవుని ఉగ్రత అంటే దే విల్ బి అండర్ జడ్జ్మెంట్ ఫర్ వాట్ ఆల్ ద సిన్స్ దే డిడ్. మొదటి రాకడలో సమస్త జనుల రక్షణ కొరకై మన పాపముల నుండి మనం రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం నమ్మితే మనం తీర్పు నుండి తప్పించబడతాము, నమ్మని వారికి తీర్పు తీర్చబడుతుంది అనేది ఈ హోల్ కాన్సెప్ట్. ఇక్కడ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ 2 Thessalonians chapter 1 verse 6 to 8 అక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు మరలా రాబోతున్నాడు, దట్ వి కాల్ a second coming. ఆ సెకండ్ కమింగ్లో దేవుడు తన కుమారుని తీర్పరిగా యాజ్ అ జడ్జ్గా దేవుడి లోకానికి పంపించబోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే దేవుని నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, దేవుని ఎవరైతే నమ్మరో వారికి అందరికీ తీర్పు తీర్చబడుతుంది. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఆర్ వి కమింగ్ అండర్ దట్ జడ్జ్మెంట్? మనము ఆ తీర్పులోనికి రావద్దంటే మనం ఏం చేయాలి, ఎలా రక్షింపబడాలి అంటే 1 John chapter 1 verse 9లో ఏమని ఉంటుంది? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయును. అండ్ ఇన్ ద బుక్ ఆఫ్ Romans chapter 10 verse 9 it says, అది మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎవరైతే తన నామందు విశ్వాసం ఉంచుతారో, తనను అంగీకరిస్తారో వారందరూ రక్షింపబడతారో, ఇంకా ఆ తీర్పులోనికి రారు. అండ్ కన్విక్షన్ కమ్స్ వెన్ వీ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ ద రెస్ట్ విల్ బీ కండెమ్డ్ టు హెల్. It is not only that during the Lent days we have to be on fast and meditate the word of God, but every day we have to examine ourselves if we are walking in the right path, if we are walking in the light or in the darkness. Let us take an example. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకరు వెలుగులో నడుస్తున్నారు, ఒకరు చీకటిలో నడుస్తున్నారు. ఇద్దరు ఒక పెంట మీద కాలేస్తే వెలుగులో ఉన్నవాడికి వాడికి తెలుస్తుంది దట్ హీ స్టెప్డ్ ఆన్ డార్క్, బట్ ద వన్ హూ ఈస్ వాకింగ్ ఇన్ డార్క్ he doesn't even know. In the same way we have to examine ourselves. లేదా మనము చీకట్లోనే నడుచుకుంటూ వెలుగులో ఉన్నామని అనుకుంటున్నామా? we have to question ourselves today. So the last verse, the conclusion I would like to say, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయా? are we cleansed through his blood అనేది we have to question ourselves today. ఇంకెంతకాలం నీ రక్షణను పోస్ట్పోన్ చేసుకుంటావు? God is gonna come soon. His coming is very near. మనము జడ్జ్మెంట్లోకి రావద్దంటే నీ పాపాలు ఈరోజు ఒప్పుకోవాలి.
there is no tomorrow. We have to make sure that all our sins are washed through His blood, and every day we have to examine, మనం రక్షణలో కొనసాగుతున్నామా, పడిపోతే తిరిగి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఆ సెకండ్ కమింగ్లో తీర్పు తీర్చే రోజు మనం ఆ తీర్పు తీర్చే గుంపులో మనం ఉండకూడదంటే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. సో నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇఫ్ యు ఆర్ నాట్ యెట్ సేవ్డ్, please come back to God. So if you are brothers and sisters in Christ, if your relationship with God is not proper, I want you to know that God is waiting for you. He is waiting for you with His arms open. తిరిగి దేవుని దగ్గరికి రా. If you have done some mistake, ask for forgiveness. He is a forgiving God. He is a merciful God. ఆయన అందరినీ క్షమిస్తాడు. కాబట్టి just go back to God. And if you're still not saved, if you're not in Christ, if you have not accepted Him as the only Savior, ఈ రోజే నువ్వు రక్షణ పొందాలి. బికాస్ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, దొంగ వచ్చినట్టు వస్తుందంట. సో if you're not in relationship with Christ, if you're not in faith, I want you to know as well that God is waiting for you to accept His Son as your only Lord and Savior, so that you can experience His mercy, grace and love. There is no condemnation in Christ. Conviction comes when we believe in Jesus, and the rest will be condemned to hell. Praise the Lord.